న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: నీట మునిగిన ఇళ్లకు 25,000, ఏలేరు విలయం, కాకినాడలో మునిగిన పంటలు, మెట్టిక్ లో మరో మణిహారం, ఆపరేషన్ బుడమేరు, ఏఐతో పరీక్షా పత్రాల మూల్యాంకనం, బ్యారేజీని ఢీకొన్న పడవల తొలగింపుకు ప్రయత్నాలు, మణిపూర్లో విద్యార్థుల ర్యాలీ ఉద్రిక్తం, పోలీసు ఘర్షణలో 40 మందికి గాయాలు, అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్, రాజకీయాల కంటే మతపోరే ఎక్కువ, రాహుల్ గాంధీ, 30 ఏళ్లలోపు వారిలో గుండెపోటుకు కారణాలు. ఈరోజు వార్తలను చూద్దాం. ఏలేరు విలయం. ఏలేరు ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురిసిన భారీ వర్షాలతో వరద ఉధృతి పెరిగి లోతట్టు ప్రాంతాల మీదకు దూసుకువచ్చింది. ఎక్కడికక్కడ కాలువలకు గండ్లు పడి పంట పొలాలు నీట మునిగాయి. ఆవాసాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు స్తంభించాయి. ప్రభుత్వం కీలక శాఖలను అప్రమత్తం చేసింది. సైన్యాన్ని, సహాయక బృందాలను రంగంలోకి దింపింది. పరిస్థితి కుదుట పట్టడానికి మరికొన్ని రోజులు పట్టేలా ఉంది. భారీ వర్షాల ప్రభావం, తాజాగా ఏలేరు, తాండవ జలాశయాలు, పంపా వరద ప్రభావంతో కాకినాడ జిల్లాలో 62,505 ఎకరాలలో వ్యవసాయ పంటలు నీట మునిగాయి. ఏలేరు వరద కారణంగా పిఠాపురం, కిర్లంపూడి మండలాల్లో 14,575 ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. నీట మునిగిన ఇళ్లకు 25,000. భారీ వర్షాలు, వరదల్లో తీవ్రంగా నష్టపోయిన విజయవాడలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయనుంది. బాగా నీట మునిగిన ఇళ్లకు 25,000, ఒక్క మాదిరిగా మునిగిన ఇళ్లకు 10,000 చొప్పున సాయం అందించే అవకాశం ఉంది. వరదల్లో నీట మునిగిన మోటారు సైకిళ్ల మరమ్మతుకు 3,000, ఆటోలకు, ట్యాక్సీలకు 10,000 చొప్పున సాయం అందించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఆపరేషన్ బుడమేరు. బుడమేరు స్థలాలు కబ్జా చేసి కట్టడాలు నిర్మించి రిజిస్ట్రేషన్లు చేశారని, త్వరలోనే ఆపరేషన్ బుడమేరు చేపట్టి వాటన్నిటినీ తొలగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. రాజకీయ ముసుగు వేసుకున్న నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆ ముసుగు తొలగిస్తాం. ఎంత ధైర్యం ఉంటే 30 టన్నుల బరువు ఉండే బోట్లను వదిలిపెడతారు? ఇసుక దోపిడీకి వాడే బోట్లు అవి. మట్టి దోపిడీ చేసి అడ్డగోలుగా కబ్జాలు చేసి బుడమేరుకు గండ్లు పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. వారెవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. బుడమేరు కాలువకు గండ్లు పడిన ఇబ్రహీంపట్నం, శాంతినగర్, కౌలూరు ప్రాంతాల్లో మంగళవారం ఆయన పరిశీలించారు. స్థానికుల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. మెట్టిక్లో మరో మణిహారం. వైద్య పరికరాల తయారీలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ మెట్టిక్ జోన్ మరో కొత్త వరవడికి శ్రీకారం చుట్టనుంది. మెడికల్ టెక్నాలజీలో పరిశోధన, శిక్షణ కోసం ప్రపంచ స్థాయి మెట్టిక్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పనుంది. దీని భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇది పూర్తయితే దేశంలోనే తొలి మెట్టిక్ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందుతుంది. పారిశ్రామికవేత్తల సహకారంతో, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో దీన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. ఏఐతో పరీక్షా పత్రాల మూల్యాంకనం. పరీక్షల్లో విద్యార్థులు రాసే సమాధాన పత్రాలను కృత్రిమ మేధతో దిద్దించే ప్రయోగానికి తమిళనాడు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 4 యూనివర్సిటీల పరిధిలో ఇందుకు సంబంధించిన ప్రయోగాలు నడుస్తున్నాయి. ఈ ఏడాదిలోపు ప్రాజెక్టును పూర్తి చేసి ఈ విధానంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. సరిగ్గా సాంకేతికతను, ఏఐ పనితీరును అన్వయించడంతో పాటు లోపాలను సవరించి సమగ్ర ఫలితాలు వచ్చిన తరువాత అన్ని వర్సిటీల్లో అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిని ఆ రాష్ట్ర ప్రణాళిక కమిషన్ పర్యవేక్షిస్తోంది. అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించేందుకు గాను
మంగళవారం 4 వ్యోమగాములను నింగిలోకి పంపింది. ఈ మేరకు ఫ్లోరిడాలో కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ దూసుకు వెళ్ళింది. ఈ మొత్తం మిషన్కు వ్యాపారవేత్త జెరెడ్ ఇసాక్మన్ నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా వాయుసేన మాజీ ఉద్యోగి స్కాట్ కిడ్ దీనికి పైలట్గా వ్యవహరిస్తున్నారు. వారితో పాటు స్పేస్ ఎక్స్కు చెందిన మిషన్ ఇంజనీర్లు సారా గిల్లీ, అన్నా మెనోన్ ఉన్నారు. ఇది విజయవంతమైతే సోలారిస్ మిషన్లో మొదటి మానవ సహిత యాత్రగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం స్పేస్ ఎక్స్ పరికరాలనే వినియోగించారు. ఈ ప్రాజెక్టును ఆగస్టు 27నే చేపట్టాల్సి ఉన్న వాతావరణం అనుకూలించకపోవడం వల్ల వాయిదా పడింది. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి. రష్యా రాజధాని మాస్కో, దాని పరిసర ప్రాంతాలపై 140కి పైగా ఉక్రెయిన్ డ్రోన్లు మంగళవారం దాడి చేశాయి. మాస్కో వెలువల రామెన్స్కోయే పట్టణంలో 2 బహుళ అంతస్తుల భవనాలపై డ్రోన్ దాడిలో ఒక మహిళ మరణించగా 3 గాయపడ్డారు. ముందు జాగ్రత్తగా 5 భవనాల నుంచి పౌరులను ఖాళీ చేయించారు. మాస్కో వెలుపల 3 విమానాశ్రయాలను అధికారులు తాత్కాలికంగా మూసివేసి 48 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. మణిపూర్లో విద్యార్థుల ర్యాలీ ఉద్రిక్తం. మణిపూర్లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైన డీజీపీ భద్రతా సలహాదారులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇంఫాల్లోని రాజ్ భవన్ వైపు విద్యార్థి మహిళా సంఘాలు ర్యాలీ చేపట్టాయి. ఈ క్రమంలో వీరిని అడ్డుకునేందుకు యత్నించడంలో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇందులో 40 మందికి పైగా విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. ఆందోళనకారులు తమపై రాళ్లు రువ్వడంతో బాష్పవాయు గోళాలను ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లుగా పోలీసులు చెబుతున్నారు. రాజకీయాల కంటే మత పోరే ఎక్కువ. భారతదేశంలో కొన్ని మతాలు, భాషలు, తెగలు మిగిలిన వాటికంటే తక్కువనే భావం ఆర్ఎస్ఎస్లో ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. రాజకీయాల గురించి కాకుండా ఇలాంటి వాటి గురించే ఘర్షణ జరుగుతుంటుందని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన సోమవారం ప్రతిష్టాత్మక జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయం విద్యార్థులతో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. వాషింగ్టన్ డీసీ శివార్లలోని హండన్లో జరిగిన మరో కార్యక్రమంలో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడారు. ఇండియా కూటమి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఈ మేరకు స్పందించారు. తన ముందు కూర్చున్న వారిలో తలపాగాతో ఉన్న వ్యక్తిని ఉద్దేశిస్తూ సిక్కులు తలపాగాలు, కడియాలు ధరించవచ్చా, వారు గురుద్వారాకు వెళ్ళగలుగుతున్నారా అనే వాటిపైనే భారత్లో ఘర్షణలు జరుగుతున్నాయని చెప్పారు. అన్ని మతాలకు ఇదే పరిస్థితి తప్పడం లేదన్నారు. ప్రధాని మోదీపై తనకు ఎలాంటి ద్వేషం లేదని స్పష్టం చేశారు. ఇద్దరి దృక్పథాలు వేర్వేరని అన్నారు. చాలాసార్లు మోదీ చేసే పనులను, తీసుకునే నిర్ణయాలను నేను అర్థం చేసుకోగలను. ఆయన అభిప్రాయాలతో నేను ఏకీభవించలేను. అంతేగాని నేను ఆయన్ను ద్వేషించడం లేదు, శత్రువుగా చూడటం లేదు. ఆయన పనులు మంచి ఫలితాలు ఇస్తాయని అనుకోవటం లేదని రాహుల్ వివరించారు. బ్యారేజీని ఢీకొన్న పడవల తొలగింపునకు ప్రయత్నాలు. ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లకు అడ్డుపడిన పడవలను నీటిలోనే కత్తిరించి తొలగించడానికి విశాఖపట్నం నుంచి ప్రత్యేక బృందాలు వస్తున్నాయని జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు తెలిపారు. బ్యారేజీ ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 120 టన్నుల సామర్థ్యం గల ఎయిర్ బెలూన్స్ వస్తున్నాయని, ఈరోజు సాయంత్రానికి బోట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతాయని అన్నారు. మంగళవారం ఆయన బోట్ల తొలగింపు పనులను పరిశీలించారు. బోట్ల వెలికితీతకు బేగం సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. 3 బోట్లు ఒకదానికొకటి కలిపి కట్టి ఉంచారు. ఒక్కొక్క దాని బరువు 40 టన్నులు, మొత్తం కలిపి 120 టన్నులు. ఇవి కౌంటర్ వెయిట్స్ను కాకుండా కట్టడాలను తాకి ఉంటే 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవి. అంతటి వరదలోనూ 1.5 కోట్ల విలువైన బోట్లకు లంగరు వేసుకోలేదంటేనే ఇది కుట్ర అని అర్థమవుతుందని అన్నారు. 30 ఏళ్లలోపు వారిలో గుండెపోటుకు కారణాలు. ఒకప్పుడు వృద్ధుల్లో కనిపించే గుండెపోటు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ వస్తోంది.
కరోనా తరువాత గుండెపోటు మరణాలు మరింత పెరిగిపోయాయి. ఈ మధ్య యువకులు ఎక్కువ మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. యువకులు చాలామంది సమయానికి తినడం, నిద్రపోవడం చేయడం లేదు. ఇది శరీరంలో ఒత్తిడిని పెంచి హృదయ పనితీరుపై ప్రభావం చూపి గుండెపోటుకు దారితీస్తోంది. సమయానికి నిద్రపోకపోవడం, ఉదయం ఆలస్యంగా మేల్కోవడం కూడా గుండె ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అతిగా నిద్రపోతే ఆహారం సరిగా జీర్ణం కాదు. అలాగే తక్కువ నిద్రపోయే వారిలో కూడా ఆహారం సరిగా జీర్ణం కాదు. ఇలాంటి అలవాట్లతో హృదయ స్పందన రేటు పెరగడం, ఆందోళన అధికంగా ఉండి శరీర భాగాలకు ఆక్సిజన్ సరిగా అందని పరిస్థితి నెలకొంటుంది. ఇది గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. GNSS ఉంటే హైవేలపై 20 కిలోమీటర్లు ఉచితం. ప్రైవేట్ వాహనాల యజమానులకు కేంద్రం శుభవార్త చెప్పింది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమర్చుకున్న ప్రైవేట్ వాహనాలు ఇకపై జాతీయ రహదారుల మీద రోజుకు 20 కిలోమీటర్ల వరకు ఎలాంటి టోల్ ఛార్జ్ లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆ తరువాత ఎంత దూరం ప్రయాణిస్తే అంతకే టోల్ గేట్ చెల్లించవలసి ఉంటుంది. ఏపీ పోలీసులకు కేంద్ర పురస్కారం. ఆన్లైన్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి కేంద్ర ప్రభుత్వం పురస్కారాన్ని ప్రకటించింది. వాయుసేనకు MTA విమానాలు. టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, లాక్హీడ్ ఒప్పందం. ప్రీ క్వార్టర్స్లో గాయత్రి జోడీ. భారత డబుల్స్ క్రీడాకారులు గాయత్రి గోపీచంద్ ట్రెసాజాలి హాంకాంగ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. డైమండ్ లీగ్ ఫైనల్స్కు సాబ్లే. భారత స్టీపుల్ చేజ్ స్టార్ అవినాష్ సాబ్లే బ్రసెల్స్లో జరిగే డైమండ్ లీగ్కు అర్హత సాధించాడు. ఈ ఫైనల్లో ఆడే 12 మంది అథ్లెట్ల జాబితాలో సాబ్లే చోటు దక్కించుకున్నాడు. భారత జట్లు పతకంపై గురి. ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్కు రంగం సిద్ధమైంది. ఈరోజు మొదలయ్యే ఈ మెగా టోర్నమెంట్లో భారత పురుషులు, మహిళల జట్లు పతకంపై గురిపెట్టాయి. ముఖ్యంగా టాప్ సీడ్గా బరిలో దిగుతున్న మహిళల బృందంపై మంచి అంచనాలున్నాయి. సీనియర్ ప్లేయర్ ద్రోణవల్లి హారికతో పాటు యువ కెరటం వైశాలి, దివ్యా దేశ్ముఖ్, వంతికా అగర్వాల్, తానియా సచ్దేవ్తో భారత్ బలంగా ఉంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.